నమస్తే. రూపాయి విలువ కిందికి పడిపోతుంది, మనం పైకి ఎదుగుతాం. అట్లెట్లా అంటే డాలర్ కి వ్యతిరేకంగా రూపాయి బలహీన పడితే విదేశీయులకు భారత వస్తువులు తక్కువ ఖరీదుకు దొరుకుతాయి, ఎగుమతులు పెరుగుతాయి. ఐటీ, ఫార్మా, టెక్స్టైల్, జెమ్స్, జ్యువెలరీ, ఆటో కంపోనెంట్స్ ఎగుమతులు ఎక్కువ అవుతాయి, పెరుగుతాయి ఎగుమతులు. గల్ఫ్, అమెరికా, యూరోప్ లో ఉన్న మనోళ్ళు డాలర్లలో పంపితే, డాలర్లలో డబ్బు మనకు పంపితే మన దగ్గర ఎక్కువ రూపాయలు వస్తాయి. $1000 పంపితే ఇప్పుడు 83,000 రూపాయలు వస్తే, డాలర్ 100 అయితే ₹1,00,000 వస్తాయి. విదేశీయులకి భారత్ చౌక కనిపిస్తుంది. టూరిజం, హాస్పిటల్స్, స్టడీ ఇన్ ఇండియా రంగాల్లో డిమాండ్ పెరుగుతుంది. విదేశీ వస్తువులు ఖరీదైతే ప్రజలు లోకల్ వస్తువులు కొనడానికి మొగ్గు చూపుతారు. విదేశీ అప్పులకు వడ్డీ కథ. స్టాక్ మార్కెట్ డమాలంటది. ద్రవ్యోల్బణం పెరిగి వస్తువుల రేట్లు పెరిగిపోతే అక్కడున్నది మోదీ అండ్ కో. అందుకే అప్పటి నుంచే వ్యవహారం సెట్ చేయడం మొదలు పెట్టారు. రష్యాతో రూపాయల్లో ట్రేడ్, చాలా దేశాలతో రూపాయలు ట్రాన్సాక్ట్ చేయడం షురూ అయిపోయింది. ఏముంది, విదేశీ మదుపర్లు బయటికి చెక్కేయకుండా ఒక్క పైసా వడ్డీ పెంచినా చాలు. ఇంధనం ధనం ఎత్తుకుపోకుండా ఇథనాల్, సోలార్, ఎలక్ట్రిక్ ప్రత్యామ్నాయాలు సెట్ చేస్తూ పోతుంది. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా ఊరికే చేస్తలేదు. ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇక్కడే తయారు చేసే వ్యవస్థను మనం తయారు చేసుకున్నాం. టూరిజం ఫుల్ గా పెరిగేట్టు లక్షద్వీప్ లో పెద్ద ఆయన కుర్చీ వేసి కూర్చుంటాడు. కిరణ్ రిజిజు ఈశాన్య అందాలు రోజు తిరుగుతూ చూపిస్తాడు. గడ్కరీ రోడ్లు నున్నగా చేసి వాహనాలు పరిగెత్తిస్తాడు. అశ్విని వైష్ణవ్ బుల్లెట్ ట్రైన్లు, సపరేట్ గూడ్స్ ట్రాక్ వేసేస్తాడు. రామ్మోహన్ నాయుడు ఎయిర్పోర్ట్లు పెంచి అధునాతనం చేసేస్తాడు. రాజ్నాథ్ సింగ్ డిఫెన్స్ ఎగుమతులను ఇబ్బడి ముబ్బడిగా పెంచుతాడు. వీళ్ళందరూ ఇన్ని చేస్తే మరి అమిత్ షా ఏం చేస్తాడనేదేగా మీ ప్రశ్న. రాహుల్ అండ్ కోని పని పాట ఫలితం లేకుండా ఉండే ఎజెండాలు, ఓట్ చోరీ, మైనార్టీ టోపీ, రాజ్యాంగం కాపీ అంటూ రోడ్లెమ్మట తిప్పుతాడు. మరి మనమేం చేయాలి? సింపుల్, స్వదేశీ స్వదేశీ స్వదేశీ. స్వదేశీనే మన మంత్రం కావాలి, ఇంతే. ట్రిప్పులకు గోవా పోవాలి, బ్యాంకాక్ కాదు. ఈశాన్యం పోవాలి, లక్షద్వీప్ పోవాలి, మాల్దీవులు కాదు. పిల్లలను అమెరికా కాదు భారత్ లో చదివించాలి. ఫారిన్ బ్రాండ్లు, విందులు యూరోప్ లో కాదు, డెస్టినేషన్ వెడ్డింగ్ కోనసీమకు మారాలి. పెన్నులు, పిన్నులు, దీపావళి టపాకులు అన్ని మనమే చూసి కొనుక్కోవాలి. సబ్బులు, సెంట్లు, సాఫ్ట్వేర్లు మనమే వాడడం మొదలు పెట్టాలి. హలాల్ సర్టిఫికెట్ ఉంటే ముఖం తిప్పేసుకోవాలి. చాలు, సోరస్ కాదు వాడి తమ్ముడు ట్రంప్ వచ్చినా, బామ్మర్ది పింగ్ వచ్చినా ఏమి పీకలేరు. మోదీ బ్రిక్స్ కడుతున్నాడు, షాంఘై పోతున్నాడు, ఊరికే కాదు డాలర్ కాలర్ పట్టుకోవడానికి. మనం ఇక్కడ మెదడు లేని కాంగ్రెస్, కమ్యూనిస్ట్ కాలర్ పట్టుకుంటే చాలు, అన్ని సాల్వ్ అవుతాయి. ఈ నవరాత్రులలో గణేశుడు చెప్పే నీతి అదే. మన ఆకులు, మన అలుములు, మన కుడుములు, మన ధనములు. ఆఖరికి కిరస్తాని వాడు ఏడ్చినా సరే మన ఆవు పెండ ఎరువుగా వాడాలి, గోమూత్రమే వాడాలి. మీరేమంటారు?